హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నామండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అత్తయ్య వాళ్ళు కొత్త ఇల్లు స్టార్ట్ చేశారు కదండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఒక 2-3 వీడియోస్ బిఫోర్ ముందు ఎప్పుడో చూపించాను. ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారనమాట. అంటే మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు, బట్ 1 year లోపు గృహప్రవేశం చేయాలనేసి అయితే చేస్తున్నారండి. మేమైతే దానికోసం వెళ్తున్నాం అనమాట. ఇషాన్ స్కూల్ నుండి రాగానే ఇంక మేమైతే రెడీ అయిపోయాను. నేను డిన్నర్ అంతా ప్యాక్ చేసేసి, లగేజ్ అంతా ప్యాక్ చేసి అయితే రెడీగా ఉంచేసాను అనమాట. చైతన్య ఆఫీస్ నుండి, ఇషాన్ స్కూల్ నుండి వచ్చేసాక అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. కార్లో మెట్రో స్టేషన్కి వచ్చామన్నమాట. తర్వాత మెట్రో దగ్గర నుండి వెయిట్ చేస్తున్నాము. మేము ఉండేది బెంగళూరులో, మీకు అందరికి తెలుసు కదా. ఇంకా మెట్రో యాక్సెస్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ స్కిప్ చేయొచ్చు, హ్యాపీగా మెట్రోలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మెట్రో ఎక్కిన తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి అయితే వెళ్ళిపోయామండి. మెట్రోలో ప్లేసెస్ దొరకడం మాత్రం కొన్ని పీక్ అవర్స్లో అయితే చాలా కష్టం. ఇంకా లగేజ్ పట్టుకొని అలాగే చాలాసేపు అయితే వెయిట్ చేసాము మేము. ఇంకా రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయామండి. నేనైతే అంతా అయితే వీడియో తీయలేదన్నమాట. నైట్ మేము ట్రావెల్ చేసింది అదంతా కూడా జస్ట్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ నైట్ జర్నీ అనమాట. మార్నింగే హైదరాబాద్లో దిగిపోతామన్నమాట. దిగిపోయాక మళ్ళీ మేము అక్కడ నుండి బస్సు ఎక్కేసి ఖమ్మం అయితే వెళ్ళామండి. ఇంకా పిల్లలతోటి ట్రావెలింగ్ అంటే చూసారు కదా, చాలా లగేజ్ ఉంటుంది. వీడేదో బుక్ తెచ్చుకున్నాడు అనమాట, మేస్ చేసేది. ఆ బుక్ తోటి కొంతసేపు అయితే వీడు టైంపాస్ చేశాడు కొద్దిసేపు అలాగా. ఇంకా నైట్ జర్నీ అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. నైట్ జర్నీ కూడా కంప్లీట్ అయింది. వీడియో అయితే తీయలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరౌండ్ 5:30కి అలా దిగిపోయాము. 6 o'clockకి మళ్ళీ బస్ ఎక్కి అయితే ఖమ్మం వెళ్ళిపోయాము అనమాట. డాడీ వచ్చారు మా కోసం. చూడు అన్న, చూడు అన్న, అన్న చూడు అన్న. నీ వీడియో తీస్తున్నాను, వాడికి అర్థమవుతుందిరా. ఓ అంటుండా అన్న. ఎట్లా అన్నాడు? ఎక్కడ అన్నాడమ్మా? ఎక్కడ అన్నాడు? అక్కడ అన్నాడా? అక్కడ అంటుండా? అట్లా అంటుండా? ఎట్లా అంటుండా? ఎట్లా అంటుండా? అంటుండా? అట్లా అంటుండా? నువ్వు వచ్చి చాలాసేపు అయిందా డాడీ? ఏమైందంటే ఇషాన్, ఏమైంది? లక్కీ లక్కీ చూడు. పికబు తమ్ముడు చెప్తానంటే, తమ్ముడు చెప్పని. పికబు చెప్పు లక్కీ. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే దింపేశారండి డాడీ. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. చూపిస్తున్నాను చూడండి. మా చిన్ని కన్నయ్య కూడా వచ్చాడు మా కోసం, మమ్మల్ని తీసుకెళ్ళడానికి బస్ స్టాండ్కి డాడీ తోటి. వాళ్ళిద్దరు బాగా ఫన్ చేశారు, చూశారు కదా వీడియోలో. ఇది కొత్త ఇల్లు అండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. 1 year లోపు గృహప్రవేశం చేయాలని మాత్రం ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు పాలు పొంగిచ్చేస్తున్నారు. ఈశాన్ అయితే వాళ్ళ తాతయ్య తోటి ముందే వచ్చేసాడండి కొత్త ఇంటికి బండి మీద. మేమిద్దరం కార్లో వచ్చామన్నమాట. ఇంకా ఈశాన్ ఇంకా ఇల్లంతా చూపిస్తున్నాడు. ఎంత హడావుడిగా చేస్తాడోనండి. ఆ క్యాప్ పెట్టుకుంటే మాత్రం అచ్చం మా మామయ్య లెక్కనే ఉంటాడండి ఈశాన్. వాళ్ళ క్యూట్గా ఉంటాడు ఈశాన్. వాళ్ళ తాతయ్య పెట్టుకుంటాడు, ఎప్పుడొచ్చినా అప్పుడప్పుడు పెట్టుకొని అలా అయితే ఫోటోలు దిగుతూ ఉంటాడు. వాళ్ళ క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఈశాన్. ఇంక ఇల్లు మామయ్య ఇంకా గృహప్రవేశం తెల్లారండి, మేము ముందు రోజు వెళ్ళామన్నమాట. మామయ్య ఏదో లైట్ సెట్టింగ్ అవన్నీ చూస్తున్నారు. ఇంక ఈశాన్ ఏమో అమ్మ ఇది చూపి అది చూపి అని అయితే చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అలా అలా తీసానండి నేను వీడియో. మొత్తం అయితే కంప్లీట్గా ఏమైతే తీయలేదు.
జస్ట్ బేసిక్గా అయితే తీసానమాట. ఇంకేం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా వర్క్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 3-4 మంత్స్ అయితే టైం పడుతుంది మొత్తం ఫినిష్ అవ్వడానికి. అత్తయ్య అయితే ఇంట్రెస్టింగ్గా పైన ఒక హాల్ అయితే పెట్టుకున్నారండి, బుక్స్ లైబ్రరీగా చేయడానికి. టీచర్స్ కదండి అత్తయ్య మామయ్య, వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ అనమాట. లైబ్రరీ చేయాలి, పిల్లలు ఎవరైనా వచ్చి చదువుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. అందుకని అత్తయ్య పెద్ద హాల్ అయితే పైన కట్టించారండి. దాన్ని మొత్తం లైబ్రరీగా చేయాలనేసి వాళ్ళ ఆలోచన అనమాట. ఇంకా ఈశాన్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. వాడి హడావుడితోనే సరిపోతుందండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఇల్లు మొత్తం అటు ఇటు చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చైతన్య కూడా వచ్చేసాడు కార్ పార్క్ చేసి. ఇంకా పైనుండి నేను వీడియో తీసానండి. ఆ పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. అరటి చెట్ల దగ్గర అయితే ఎంతో బాగుంటుందండి అసలు. అప్పటికే మామయ్య వెజిటేబుల్స్ వేసేసారనమాట. నేను అలా చూడ్డానికి అయితే వెళ్ళామండి. ఆ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెంటనే వెళ్ళిపోయాక అత్తయ్య ఈశాన్ కోసం కేక్ చేద్దామని అంటే నేనైతే స్టార్ట్ చేశానండి. ఈశాన్ అడిగాడు అనమాట. అడిగితే ఇంక స్టార్ట్ చేశాను. అత్తయ్య చాలా సింపుల్గా చేసేసారండి కేక్ అయితే. నేనైతే డిఫరెంట్గా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తాను. అత్తయ్య అయితే అందదాగా చెప్పేశారు. మంచిగా వచ్చిందండి, ప్లఫీగా. చూడండి, ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ 5 eggs, 1 గ్లాసున్నర మైదా. ఏంటిది పిండి? ఇగో ఇదే పిండి. ఇసుకని తీసుకురావాలి, ఇసుక ప్లేట్. ఈశాన్ కేక్ ఎవరి కోసం చేస్తుంది నానమ్మ? నాకు. ఇటు తిరిగి చెప్పు. నాకు. మన హగ్గి ఇచ్చావా నానమ్మకి? నానమ్మకి చాట కాకపోయినా చేస్తుంది కదా. ఇంకా అవన్నీ అయితే కలిపేశాక అయితే ఒక 1 hour సిమ్లోనే, ఇది ఓల్డ్ స్టైల్ మెథడ్ అండి. మీకు అందరికీ అంటే 90s కిడ్స్కి అయితే చాలామందికి తెలుస్తుంది. ఓల్డ్ స్టైల్లో బేకింగ్ ఇలాగే చేసేవాళ్ళు కదా, ఇలాగే చేస్తారు అత్త ఇప్పటికి కూడా ఈశాన్కి. బట్ చాలా బాగా వస్తుంది అనమాట కేక్ మాత్రం. ఒక 1 hour సిమ్లోనే కింద అయితే ఇసుక ట్రేలో పెడతారనమాట. 1 hour కంప్లీట్ అయిపోయాక కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూసి, నీగో చూడు, కెమెరాలో చూడు, చూసావా? ఇంకా నేనైతే నైఫ్ తోటి కేక్ని ఫ్లిప్ చేసేసానండి. మొత్తం సైడ్స్ అంతా కట్ చేసేసి ఇంకా రివర్స్ చేసేసాను అనమాట. చాలా బాగా వచ్చింది. చిన్నప్పుడు చైతన్య బావ ఇలాగనే బర్త్డేకి, ఎవ్రీ బర్త్డేకి అత్తయ్య ఇలాగే చేసేవారంట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇంక ఇప్పుడు ఈశానికి కూడా అది ఫేవరెట్ అయింది. అండ్ మా ఫ్యామిలీలో చాలామందికి చేసేవారంటండి బర్త్డేస్కి. ఓల్డ్ స్టైల్ మెథడ్, బట్ చాలా బాగుంటుంది కేక్ మాత్రం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కట్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. అండ్ అంతదాగానే చెప్పారు అత్తయ్య, నెయ్యి ఇంతే వెయ్యి, అది వెయ్యి, ఎగ్స్ ఇన్ని వెయ్యి అనేసి. బట్ అయినా కూడా అంతే ఎక్స్పీరియన్స్ తోటే కదా పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది. అలాగే అత్తయ్య కూడా బాగా చేశారు. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి బేకరీ స్టైల్లో కేక్ లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.